రేపు సాయంత్రం కల్లా అమౌంట్ సెటిల్ చేసేస్తాను. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. హలో. బ్రేకప్ గౌరీ. ఏం మాట్లాడుతావు హనీ? అవును గౌరీ, ప్రేమించడానికి పనికిమాలిన వాడైనా పర్లేదు కానీ ఆ? పెళ్లి చేసుకోవడానికి ప్రయోజకుడే కావాలని ఒక పెద్దాయన అన్నాడు. చెప్పడా ఎదవా? ఇదిగో ఇలా పెద్దవాళ్ళని తిట్టే నువ్వు ఎప్పటికీ ప్రయోజకుడివి కాలేవు. ఆ. గౌరీ, హనీ, అదే మొన్న రెస్టారెంట్లో 350 ఫోన్పే చేశా కదా, అవి ఇస్తే. అకౌంట్ బ్లాక్ అయింది. కలిసి క్యాష్ ఉన్నా? ఏంటలా చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. ఉండు, ఇప్పుడే అర్థమవుతుంది తమరు నన్ను ఎంత వాడుకోపారో అని. వాడుకుదో ఛీ, వాడుకోవడం ఏంటి? వాడుకోవడం ఏంటా? ఉండు. ఇప్పుడు నువ్వు నాకు ఎన్ని లెటర్స్ రాసినా నా మనసు మారదు. ఐమ్ సారీ. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. పట్టుకో చూడు. ఏంటివి? హెడ్డింగ్ పెట్టాగా చూడు. సరుకులు సామాన్లు సంకనాకిపోయిన నా జీవితమా? నీ జీవితం కాదు బంగారం, నా జీవితం. బుద్ధి లేక బాగుపడే లక్షణాలు లేక 4 నెలలు నీ వెంట తిరిగి LOVE అనే 4 ముక్కలు నేను నీకు చెప్తే ఆ 4 ముక్కలకి 2 అనే తోకం తగిలించి నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను నీకు సమర్పించుకున్న పారితోషికం. ఏంటి అర్థం కాలేదా? ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయి. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి 130 చాక్లెట్లు, 24 గ్రీటింగ్ కార్డులు, 107 గులాబీ పూలు. ఆగు, ఒక్కసారైనా ప్రేమతో పెట్టుకున్నావే అన్నా? గులాబీ పూలు ఉన్నాయా? మరి ఎక్కడ ఉంటాయి అన్నా? పువ్వు ఎంత ఉంటుంది అన్నా? సరే అన్న. ఇప్పుడు అమ్మకు పువ్వు 30 రూపాయలే. 107 × 30 ఉండు క్యాల్కులేట్ చేస్తాను. 3210 రూపాయలు. గణితం తెలియని నాతో గుణింతాలు పెట్టేస్తున్నావు కదే. ఇంకా ఉన్నాయి చూడు. 4 టెడ్డీ బేర్లు, 12 జతల చెప్పులు. నేను కూడా అన్ని జతలు మార్చలేదు కదా. వీటికి తోడు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అని నా తుక్కు రాగొట్టు. నాకు డౌటు, వీటికి కూడా మీ కొంపలో డబ్బులు ఎవరా? జస్ట్ ఆస్కింగ్ అంతే. ఇవి కాకుండా శుక్రవారం వస్తే నాకు గడ్డపార దింపి మీ బాబు గడ్డం తీసుకోవడానికి షేవింగ్ ఇట్లు. స్టాప్. ఇంకా అమౌంటేగా, ఎంతో చెప్పు, సెటిల్ చేస్తా. లాస్ట్ పేజీలో రెడ్డింగ్తో అండర్లైన్ చేసింది చూడు. మొత్తం 3,32,750. ఏంటి, నువ్వు నాకు ఇంత ఖర్చు పెట్టావా? నువ్వు షాక్ అవుతావండి బంగారం, నేను కదా షాక్ అవ్వాలి. 3 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు బ్రేకప్ చెప్తే ఏం చేయాలో ఆలోచించుకుంటూ కూర్చుంటే, నువ్వు రెస్టారెంట్లో దొబ్బు తిని 3,000 బిల్లు చేసి 350 తగ్గిందని నేను అడిగితే వాటిని సెటిల్ చేయమంటావా? ముందు 3,32,750 సెటిల్ చేసి నీ 350 పట్టుకో. 3 లక్షలంటే బాగా ఎక్కువ కదా, ఆలోచించావు. 30 సార్లు లెక్కెట్ట, 3 రూపాయలు కూడా తేడా రాల. ఆ క్షణం అర్థమైందే మా బాబు బంగారం అని. సారీ నాన్న, ఇన్ని రోజులు పిసినారోడు అనుకున్నాను నేను. ఐఎమ్ రియల్లీ సారీ. ఐ లవ్ యూ నాన్న. ఏంటి చూస్తున్నావు? 3,32,750 సెటిల్ చేసి బ్రేకప్ పేపర్ల మీద సైన్ చేసి దుబ్బే. అయినా గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెట్టింది ఎవరైనా లెక్క పెడతారా? నేను వేస్తా. నీకేమైనా డౌట్ ఉంటే అదిగో కలర్ జెరాక్స్లు. ఇంటికి వెళ్ళి తీరిగ్గా లెక్కలు వేసుకొని అమౌంట్ సెటిల్ చేయి. మరి బ్రేకప్ పేపర్స్ ఏంటి? ఓ అదా, రేపు నేను నిన్ను మర్చిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఉండగా కాలక్షేపానికి కాల్ చేసింది. గౌరీ, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. నీ దగ్గర ఉన్న మన ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేస్తావు అంటే నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తావు అని కాదు, ఆయనకి ఇవన్నీ నచ్చవు అని. కాఫీ తాగే గ్యాప్లో మొగుడు అనే ఫిక్స్ అయిన వాడి కోసం నన్ను చావకూడతావుగా. అలాంటి ఏమీ లేకుండా ఉండాలంటే నా ఫొటోస్ నువ్వు, నీ ఫొటోస్ నేను డిలీట్ చేస్తాను. బ్రేకప్ పేపర్ మీద సైన్ చేసి నీ 350 పట్టుకుపో. ఛీ, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు గౌరీ. అప్పట్లో ఋషి ఏమన్నాడు తెలుసా? జ్ఞానం బోధితే జ్ఞానం లభ్యం అన్నాడు.
ఎందుకన్నాడు? నీకు చెప్పమని అన్నాడులే. దొంగ సచ్చింది. అయినా నేను చేసిన మంచి గుర్తించిన రోజు నువ్వు ఇలా మాట్లాడవు అని. చా అదేంటో. లెక్కలు రాసేటప్పుడు 3 పేపర్లు దొరికాయి, అందుకే అక్కడతో ఆపా. లెక్కలు యాడ్ చేయని చాలా ఉన్నాయి. బతికించు. అయినా మా అబ్బాయిలు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు ఇలా ఎన్ని వాడితే మీరు మాత్రం సింపుల్గా మా అబ్బాయిలు వాడుకు చెప్తారు కదా. అందరు అమ్మాయిలు అలా ఉండరు గౌరీ. మా దరిద్రానికి అలా ఉండే అమ్మాయిలు మాకు తగులుతున్నారు అని. ఇంకా ఆర్గ్యుమెంట్ వద్దు, అమౌంటేగా సెటిల్ చేస్తా. ఆగు, పట్టుకో. అమౌంట్ సెటిల్ చేస్తే సరిపోద్దా? మరేం చేస్తావు? నా రక్తం తాగుతావా? హే, ఈరోజు శుక్రవారం, నేను అన్వి తిన్నావు. మరి ఇంకేంటి? రివెంజ్. రివెంజా? ప్రేమిస్తున్నావా? ప్రపోజ్ చేస్తావా? ఇప్పుడే ప్రపోజ్ చేస్తావా, టైం తీసుకొని చేస్తావా? ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఏంటి, తర్వాత ప్రపోజ్ చేస్తే ఏంటి? అంటే నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేసావనుకో, నీ గురించి నాకేం తెలియదు. మీ నాన్నకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి టైం పడుతుంది. అదే నువ్వు తర్వాత ప్రపోజ్ చేసావనుకో, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోతుంది కదా. అప్పుడు మీ నాన్నకి కంప్లైంట్ చేయడం ఈజీ. అవును, నేను మీకు ఎంత బాగా చెప్పాను. 4 నెలల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరి ఏమీ అన్నా ఉంటే ప్రపోజ్ చేస్తానండి. మీరేంటండి నాన్న కంప్లైంట్ అంటున్నారు? అయినా మా నాన్న అంటే నాకు భయం లేదులేండి. ఏ, ఎందుకు లేదు? భయం ఏమైనా మ్యాండేటరీ అండి, లేదంతే. అయినా మా నాన్నకి నాకు కొన్ని డీలింగ్స్ ఉన్నాయండి. ఏంటో ఆ డీలింగ్స్? చిన్నప్పుడు మా నాన్న మా అమ్మకలు అయినేసి దొరికేసాడు. అప్పుడు నేను చూసుకోవడేమనలేదు, మా నాన్నే కదా తప్పు చేయడం నమ్మకం. ఇప్పుడు మా నాన్న కూడా నన్ను చూసి చూడనట్టు వదిలేయాలి. కాదు కూడదు అని అడిగితే ఆయన పెంపకం మీద ఆయన నమ్మకం లేనట్టే. రే, మీ అమ్మకు మీ నాన్నకు పెళ్ళయింది, మీ అమ్మ ఆయనకి పెళ్ళమ్మ అవుద్ది, తప్పేంటి? మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లమని ఫిక్స్ అయ్యాడేమో. నేను మిమ్మల్ని చూడగానే మీరే నా పిల్లమని ఫిక్స్ అయిపోయా. అమ్మ, అయ్యో, తగిలిందా? కుడితే తగలదు మరి. మరి అలా చున్నీ లాగితే కోపం రాదా? నేనేం చున్నీలాగా చేయి పట్టుకుని ఇంకో డైలాగ్ చెప్తాం. సారీ. ఇదిగో పట్టుకో, డైలాగ్ చెప్పు. ఒక్క దెబ్బతో మొత్తం మర్చిపోయాను. సారీ, కావాలంటే నువ్వు కూడా కొట్టు. ఏం పర్లేదు, మళ్ళీ ఎప్పుడైనా తిరిగి ఇచ్చేస్తా. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను కొడతావా? డౌట్ లేకుండా. అమ్మాయిని కదా, కొంచెం ఆలోచించు. ఆలోచిస్తే నాకు డౌట్ వచ్చింది. మీ అమ్మాయిలకి మా అబ్బాయిలతో అన్నింటిలో సమాన హక్కులు కావాలి. పనిష్మెంట్లు పనులు వచ్చేసరికి మీరు అమ్మాయిలు, మీ అబ్బాయిలు అంతేనా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కష్టపడే మాకేమో పనిష్మెంట్లు, కాలక్షేపానికి వచ్చిన మీకేమో కంగ్రాచులేషన్లు. మేము తప్పు చేస్తే స్టాండప్ ఆన్ ది బెంచ్లు, గెట్ ఆఫ్ ది క్లాసులు. అదే మీరు తప్పు చేస్తే ఇట్స్ ఓకేనన్నా, ఇంకెప్పుడు చెయ్యకే అంటారు. మీకు అన్యాయం జరిగితే మహిళా సంఘాలు, గృహహింసలు, మానవ హక్కులు, చివరికి బ్లూ క్రాస్, రెడ్ క్రాస్ కూడా మీకే సపోర్ట్ చేస్తాయి కదే. అదే మీరు సర్ప్రైజ్ అని కొండపైకి తీసుకెళ్ళి మా పేగలు కోసేసినా నలుగురు నవ్వుకోవడానికి మేం పేజీలకే పరిమితం అవుతాయి. ఇకపై సాటి మగాడిగా నేను సహించను. ఇకపై ఏ అమ్మాయి ఏ అబ్బాయికి బ్రేకప్ చెప్పాలని వాడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పాకెట్లోకి వెళ్ళాలి. నీలాంటి వాళ్ళ సంతకం ఇలాంటి పేపర్ మీదకి రావాలి. డైలాగ్ ఓవర్ అయిందంట. అయినా మన లైఫ్ ని అందరితో ఎందుకు కంపేర్ చేస్తున్నావు? లాస్ట్ టైం మీ ఫ్రెండ్కి దాని బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వేం కొన్నావన్నప్పుడు ఏమైంది? ఎవడో అఖిల్ గడు దాని గర్ల్ ఫ్రెండ్ గోల్డ్ చైన్ కొని ఇచ్చాడు, నువ్వేం కొన్నావన్నప్పుడు ఏమైంది? అమౌంటేగా ఇస్తా. వెళ్ళు, దాని నుంచి ఇదే చెప్తున్నావు. ఇంకెప్పుడు లైఫ్లో నీ మొహం నాకు చూపించకు. బంగారం, అందులో ఒక 10,000 తక్కువ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి గూగుల్ పే చేసి. లాస్ట్ టైం మీ తమ్ముడు నా చేత నెట్ఫ్లిక్స్ అకౌంట్ రీఛార్జ్ చేయించి వాడు గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, దాంతో కలిసి సెటిల్ చేయి. అలాగే, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ముద్దు కదే. మా అమ్మ వచ్చి టైం అయింది, వదలరా. మీ అమ్మ రావడానికి ఎలా కాదనుకుంటే ఇంకో 10 నిమిషాలు పట్టుద్ది. గ్యాప్లో 100 ముద్దులు పెట్టవచ్చు తెలుసా? నువ్వు పెట్టినన్నా పెడతావురే బాబు, వద్దులు, నేను వెళ్ళాలి. లేట్ చేసే కొద్దీ నీకే లేట్ అవుతుంది. నేను ముద్దు పెడుతుంటా, నువ్వు లెక్క పెడుతుంది. 100 అవగానే చెప్పు, కక్కుర్తి పడకు.
నీ ఓ, కకృతి పడేలా కనిపిస్తున్నారు ఏయ్, నీకు ఎలా తగులుతుందే కనిపిస్తున్నా తగులుతుంది మీ అమ్మ వచ్చేటేమి వచ్చేసింది ఓయ్ ఆ? లాస్ట్ టైం ఇచ్చినవైనా తిరిగి వచ్చు కదా ఈసారి గొడవ పడినప్పుడు ఇస్తాలే బాయ్ అవి ఇచ్చేస్తావా చీ బేవర్ చదివా బంగారం బేసిక్గా మా అబ్బాయిలందరూ మంచోళ్ళనే మీలాంటి అమ్మాయిలు తగిలాకే బేవర్సోళం అయిపోతాం అయినా నీతో నాకు మాట్లాడండి ఇప్పుడు నేను లక్షాధికారిని పోవే హే పోరా ఏ, పోవే ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా హలో హలో చెప్పు హని ఇంకా లేగలేదా త్వరగా లెగ్గు నేను మీ ఇంటి కిందే ఉన్నా హాయ్ పండేది ఇంట్లో ఉంది నువ్వెలా వచ్చావు ఆటో మరి మనం ఎలా వెళ్తాం నీ బైక్ ఉందిగా అప్పుడు పెట్రోల్ లేదు నీ గురించి తెలిసే తీసుకొచ్చు 2 minutes త్వరగా రా నిన్న రాసిన ఎగ్జామ్ పరిస్థితి ఏంట్రా నేను బాగానే రాసా వాడు పాస్ అయితే పాస్ అయిపోతాం ఆడు పాస్ చేయడం ఏంట్రా అని ఎన్నిసార్లు చెప్పాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదువుకొని వెళ్ళమని పాస్ అవుతావు తల్లి అసలు బాధ్యత లేదండి భీమవరంలో ఉన్న ఎదవల్లి తీస్తే ఫస్ట్ వరుసలో నువ్వే ఉంటావు మొత్తం ఎంత మొత్తం 3,32,750 ఇది మొత్తం 3,32,750 తక్కువ ఉంది ఆగు 750 నా దగ్గర ఉన్నాయని ఈ ఒక 700 ఇది ఒక 50 ఏంటి చూస్తున్నావు వెళ్ళి ఇచ్చేయి ఈ డబ్బులు ఎలా అయినా నీకు తిరిగి ఇచ్చేస్తాను ఏం పర్లేదు ఇవి నా సేవింగ్సే వాటి గురించి నన్ను ఎవ్వరూ క్వశ్చన్ చేయరు లేదు లేదు నీకు ఇచ్చేస్తాను నీకు జాబ్ వస్తుందిగా అప్పుడు ఇచ్చేద్దులే వెళ్ళి అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చి నేను వర్క్ చేసి డబ్బు సంపాదించి నీకు ఇవ్వడానికి చాలా టైం పడుతుంది నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటది ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా ఆ, అప్పుడు ఎలాగో కట్నేస్తావుగా అందులో కట్ చేసుకో సరే వెళ్ళి ఉమ్. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు థ్యాంక్స్ ఏం అవసరం లేదు కానీ ఇంకెప్పుడు ఇలా క్రికెట్ బెట్టింగ్స్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే నాకు నేనంటే చాలా ఇష్టం నేను ప్రాణంగా ప్రేమించే నీ మీద ఒట్టే చెప్పు ఇంకెప్పుడు పెట్టింది సరేనా సరే ఏంటి అలా చూస్తున్నారు అందరు అమ్మాయిలు కళ్ళ వచ్చిన అమ్మాయిలా ఉండరు లక్కీగా అలాంటి అమ్మాయి నాకు తగలేదు నా లవర్ బంగారం నా లవర్ బంగారం నా లవర్ బంగారం నా లవర్